ఫ్రెండ్స్, కోల్కతా డాక్టర్ కేసులో సెప్టెంబర్ 17న సిబిఐ కేసుకు సంబంధించి ఒక సీల్డ్ కవర్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అసలేంటి ఆ సీల్డ్ కవర్ అని మీరు అనుకోవచ్చు. ఇదే ఈ కేసును సాల్వ్ చేయగల అతిపెద్ద ఆధారం. ఈ సీల్డ్ కవర్ అనేది ఈ హత్య జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏమేమి జరిగాయి, సిబిఐగా మేము ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాము, ఎవరెవరిని ఇప్పటి వరకు అరెస్టు చేశాము, ఎవరెవరిని అదుపులోకి తీసుకొని విచారించాము, వాళ్ళు ఏమేమి చెప్పారు లాంటి కంప్లీట్ ఒక టైం షెడ్యూల్తో కూడిన ఈ కేసు గురించి ఇప్పటి వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక డాక్యుమెంటరీగా ఒక షీల్డ్ కవర్ రూపంలో సిబిఐ సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టుకి దాన్ని రిపోర్టుగా అందజేసింది. సో ఫ్రెండ్స్, ఈ కలకత్తా డాక్టర్ కేసు గురించి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని ముందు నుండి ఈ కేసును అబ్జర్వ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ సిబిఐ ప్రిపేర్ చేసుకున్న ఈ షీల్డ్ కవర్ గురించి మనం అందరం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. సో జాగ్రత్తగా వినండి. అంటే ఈ షీల్డ్ కవర్ ద్వారా మనం ఏమి తెలుసుకోబోతున్నాము అంటే, ఆ లేడీ డాక్టర్ యొక్క శవం ఆ సెమినార్ రూమ్లో పడి ఉండటం వాళ్ళు మొదటగా చూసినప్పటి నుండి, అంటే ఆగస్టు 9th నుండి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఏమేమి జరిగాయి అనేవి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సిబిఐ తన షీల్డ్ కవర్లో రాసుకున్న దాని ప్రకారం ఆగస్టు 9th ఆ రోజు మార్నింగ్ సరిగ్గా 9:30 ఆ లేడీ డాక్టర్ యొక్క శవాన్ని అక్కడ గుర్తించారు. అయితే ఆ బాడీ మీద ఎఫ్ఐఆర్ 14 గంటలు లేటుగా నమోదైంది. అంటే ఆ రోజు రాత్రి అరౌండ్ 11:40కి రిజిస్టర్ చేశారు. ఇవి ఆగస్టు 9th ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలు. ఆగస్టు 10th ఆ రోజు సంజయ్ రాయ్ గాడిని ఆ అమ్మాయి యొక్క శవం దగ్గరలో పడి ఉన్న వాడి యొక్క బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఆధారంగా సంజయ్ రాయ్ గాడే ఈ హత్య చేసి ఉండవచ్చు అని అనుమానంతో కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ గాడిని అదుపులోకి తీసుకొని అతనిపై ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంతో అతను ఆ కలకత్తా పోలీసులతో ఆ నేరం నేనే చేసినట్లుగా ఆ రోజు అంగీకరించాడు. దీంతో అతన్ని అదే రోజు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇంకా మరోపక్క అదే రోజు వెస్ట్ బెంగాల్ అంతటా డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అదే రోజు మమతా బెనర్జీ కూడా దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, ఎవరైతే అమ్మాయి పైన దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో అతనికి మేము మరణశిక్ష విధిస్తామని మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఆగస్టు 10th ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలు. ఇంకా ఆగస్టు 11th స్టేట్ గవర్నమెంట్ ఆర్జీకర్ హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ని సంజీవ్ వశిష్ఠ్ని సస్పెండ్ చేసింది. ఇతను ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కాదు, హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్. ఇంకా అదే రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలపాలని చెప్పారు. దీంతో దేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ రోడ్డెక్కి నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. ఆగస్టు 12th ఈ రోజు ఏమి చేశారంటే, ఆర్జీకర్ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని స్టేట్ గవర్నమెంట్ ముందుగా అతన్ని సస్పెండ్ చేసి వెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా అదే రోజు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి ఒక షోకేజ్ నోటీస్ని ఇష్యూ చేసింది. అంటే ఆ కాలేజీలో ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది అని దాని గురించి ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ నుండి అతనికి ఒక నోటీస్ని ఇష్యూ చేశారు. ఇది ఆగస్టు 12th జరిగిన విషయాలు. ఇంకా ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ఇది చాలా క్రూరమైన ఇన్సిడెంట్ అని ఈ కేసును నేరుగా తీసుకోవడం జరిగింది. అదే రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా దీనిపై కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా నిరసనలు తెలిపారు. అలానే అదే రోజు హైకోర్టు ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో అదే రోజు నిందితుల్ని కనుక్కునే పనిలో సిబిఐ పడింది. ఆగస్టు 14 సిబిఐ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒక హైలీ ఎక్స్పర్ట్స్తో కూడిన ఒక 25 మెంబర్స్తో కూడిన ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ని ఏర్పాటు చేసుకొని ఈ కేసును డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అదే రోజు మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో కలిసి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని ప్రజలతో కలిసి కొన్ని నిరసనలు చేసింది. ఆగస్టు 15 ఆర్జీకర్ హాస్పిటల్ మీద దారుణంగా అటాక్ జరిగింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ రౌడీలు కలిసి హాస్పిటల్ మీద అటాక్ చేశారు. 4th ఫ్లోర్లో ఉన్న ఎమర్జెన్సీ హాల్ నుండి అదే ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్ వరకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. పూర్తిగా సెమినార్ హాల్ అలానే ఎమర్జెన్సీ సెక్షన్ను పూర్తిగా ధ్వంసం చేసేశారు. దీంతో సరిగ్గా అదే రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సేవలకు సంబంధించి అన్ని సేవల్ని నిలిపివేయవలసిందిగా ఢిల్లీ నుంచి వాళ్ళు పిలుపునిచ్చారు. ఆగస్టు 16 ఎవడైతే ఈ దాడికి పాల్పడ్డాడో, ఎవడైతే ఈ దాడి చేశాడో అందులో 19 మందిని సిబిఐ పట్టుకొని అనుమానితులుగా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించడం స్టార్ట్ చేసింది. వాళ్ళలో కొంతమందిని ఆ 27 minutes యొక్క హాస్పిటల్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ గులాం అలానే ఆ రోజు నైట్ ఆ లేడీ డాక్టర్తో కలిసి డిన్నర్ చేసిన ఆ 2 జూనియర్ డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకుంది. మిగతా వాళ్ళని ఆ సంజయ్ రాయ్ అలానే ఆ ప్రిన్సిపల్ యొక్క ఫోన్ కాల్ డేటా ఆధారంగా వాళ్ళని తీసుకుంది. ఆగస్టు 17 నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా యొక్క హాస్పిటల్లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒక హైలీ ఎక్స్పర్టెడ్ ఎంక్వైరీ కమిటీని వేయమని మోడీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది.
అంతేకాదు మోడీ గారు ఈ కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వమని, దీని గురించి ప్రత్యేకంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వమని ఆ లెటర్లో రాసి మోడీ గారికి పంపడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ కేసు తొందరగా సాల్వ్ అవుతుందని, ఈ కేసులో నిందితుల్ని వెంటనే పట్టుకోవడం జరుగుతుందని, అలానే అమ్మాయికి త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అలా పీఎం మోడీ గారికి ఆ లెటర్ రాయడం జరిగింది. దాన్ని ఆగస్టు 17న నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మోడీ గారికి సెండ్ చేశారు. ఆగస్టు 18 ఈ రోజు నుండి ఈ కేసు కొంచెం బాగా టర్నింగ్ తీసుకుంది. ఎందుకంటే ఆ రోజే ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా నేరుగా తీసుకొని ఈ కేసులో సిబిఐని అలానే కలకత్తా పోలీసుల్ని ఆగస్టు 20న కోర్టుకి విచారణకి రమ్మని సుప్రీంకోర్టు వాళ్ళకి ఆదేశాలను జారీ చేసింది. ఇక్కడ సుమోటో అంటే ఏ కేసు అయినా అతి క్రూరంగా ఉంటే ఆ కేసుని ఎవ్వరు పిటిషన్తో పని లేకుండా సుప్రీంకోర్టే నేరుగా తీసుకొని తనే లాయర్లని పెట్టుకొని వాదిస్తుంది. అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టు కేవలం 46 సార్లే సుమోటోగా కేసుల్ని తీసుకోవడం జరిగింది. ఆగస్టు 19 సిబిఐ సందీప్ ఘోష్కి పాలిగ్రఫీ టెస్ట్ను చేసింది. కానీ ఆ పాలిగ్రఫీ టెస్ట్లో ఎటువంటి నిజాలు బయటికి రాలేదు. అలానే సిబిఐ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తన కస్టడీలోకి తీసుకున్న ఆ గులాం అలానే ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్లు వాళ్ళ మీద కూడా పాలిగ్రఫీ టెస్ట్లో నిర్వహించింది. కానీ వాళ్ళ నుండి కూడా సిబిఐకి ఆ కేసు గురించి ఎటువంటి నిజాలు బయటికి రాలేదు. ఆగస్టు 20 సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్తో కూడిన ఒక ధర్మాసనం ఏర్పడింది. ఈ రోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మెయిన్గా 10 మెంబర్స్తో కూడిన ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. అంటే మెడికల్ అసోసియేషన్, మెడికల్ హెల్త్ వర్కర్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది. అలానే స్టేట్ గవర్నమెంట్ని అలానే స్టేట్ పోలీసుల్ని ఈ కేసు గురించి ఇప్పటివరకు రిపోర్ట్ని సబ్మిట్ చేయమని సుప్రీంకోర్టు వాళ్ళకి ఆర్డర్స్ని పాస్ చేసింది. ఆగస్టు 21 ఎప్పుడైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు హాస్పిటల్లో గోండాలు వచ్చి అక్కడ ఆధారాలన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారు అని సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్కి మీరు వచ్చి హాస్పిటల్ని మీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోమని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగిందో, దీంతో ఆ రోజు కొన్ని గంటల్లోనే కొన్ని వందల మంది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ హాస్పిటల్కి చేరుకొని హాస్పిటల్ మొత్తాన్ని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. అలా ఆగస్టు 21 ఆర్జీకర్ హాస్పిటల్ మొత్తం ఆ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఇంకా ఆగస్టు 21 నుండి 24 వరకు కూడా బయట రోడ్ల మీద ధర్నాలు, నిరసనలతోనే సరిపోయింది. మరోపక్క సిబిఐ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి సీసీటీవీ కెమెరాస్ ఆధారంగా హాస్పిటల్లో అసలు నిందితుల్ని పట్టుకునే పనిలో ఉంది. ఇంకా ఆగస్టు 25న సిబిఐ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ అలానే వారితో పాటు ఇంకా 13 మందిపై సిబిఐ ఈడీ పర్మిషన్తో వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించడం స్టార్ట్ చేసింది. ఆగస్టు 26న వెస్ట్ బెంగాల్ శాస్త్ర సమాజ్ వాళ్ళు భారతదేశంలో ఉన్న డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు భారీగా నిరసనలు తెలపవలసిందిగా ఆదేశించింది. అదేవిధంగా మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఆగస్టు 27 నుండి వెస్ట్ బెంగాల్ ఛాత్ర సమాజ్ వాళ్ళు మమతా బెనర్జీ రాజీనామా చేయమని రోడ్ల మీదకి వచ్చి భారీగా నిరసన చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 10 వరకు ఇలా ర్యాలీలు, ధర్నాలతో మరోపక్క సిబిఐ తన కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని విచారించడం, వాళ్ళేమో మాకు ఈ కేసుకు సంబంధించి ఏమీ తెలియదని చెప్పడం, ఇలానే 7 రోజులు గడిచిపోయాయి. కానీ సిబిఐకి మాత్రం అసలు ఆధారాలు దొరకలేదు. ఇంకా సెప్టెంబర్ 10 రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ వాళ్ళ యొక్క నిరసనల్ని ఆపి ఈ విషయాన్ని మనం కూర్చొని మాట్లాడుకుందామని మేము పెట్టే ఈ మీటింగ్కు ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందిగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్స్కి కొన్ని నోటీసులను జారీ చేసింది. కానీ ఆ రోజు జూనియర్ డాక్టర్స్ దాన్ని రిజెక్ట్ చేసి ఎవ్వరూ వెళ్ళలేదు. సెప్టెంబర్ 11 ఈ కేసుని అసలు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఈ కేసుకు సంబంధించి ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈ కేసును లైవ్ స్ట్రీమింగ్ చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంటు అలానే ప్రతి ఒక్క డాక్టరు, నిరసన చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేసును లైవ్ స్ట్రీమింగ్ చేయవలసిందిగా వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ని కోరారు. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం వాళ్ళ యొక్క మాటల్ని తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ కేసును లైవ్ స్ట్రీమింగ్ చేయమని, ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, జ్యుడిషియల్ పరిధిలో ఉంది కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ కుదరదు అని తేల్చి చెప్పింది. కానీ మేము వీడియో రికార్డు చేస్తాం, ఎటువంటి వెయిటింగ్ కూడా లేకుండా వాటన్నింటినీ సుప్రీంకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సుప్రీంకోర్టు ఓకే అని చెబితే అప్పుడు మాత్రమే వాటిని ప్రెస్కి రిలీజ్ చేస్తాం అని సిబిఐతో పాటు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా అదే రోజు సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి అప్పటి వరకు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ని సుప్రీంకోర్టుకి సమర్పించవలసిందిగా సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ చంద్రచూడ్ గారు సిబిఐకి ఆదేశించారు. దీంతో సిబిఐ ఆ కేసుకు సంబంధించి అప్పటి వరకు ఏమేమి జరిగాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సుప్రీంకోర్టుకి సమర్పించింది. అయితే సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఆ నిందితుల్ని అలానే సిబిఐని అలానే కోల్కతా పోలీసుల్ని అనేక ప్రశ్నలు అడిగింది. వాటిలో అతి ముఖ్యమైనది ఆ రోజు యొక్క సీసీటీవీ ఫుటేజ్ని
కేవలం 27 నిమిషాలు మాత్రమే మాకు సబ్మిట్ చేశారు. మిగతా గంటల సీసీటీవీ ఫుటేజ్ ఏది అని సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. దానికి కపిల్ సిబాల్ ముందుకు వచ్చి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ రోజు మొత్తం ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డు కాలేదని, ఆ రోజు కేవలం 27 నిమిషాలు మాత్రమే ఆ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయని చెప్పాడు. అందుకని మేము ఆ 27 నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ను మాత్రమే ఇప్పుడు కోర్టుకు సమర్పించామని ఆ కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు చెప్పాడు. దీంతో దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలానే సెప్టెంబర్ 17న మాకు ఆ కేసుకు సంబంధించి అసలు ఏమి జరిగాయి, కంప్లీట్ టైం లైన్ని ఒక షీల్డ్ కవర్ రూపంలో మాకు పూర్తి వివరాల్ని సబ్మిట్ చేయాలి అని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే ఈ టైం లైన్తో కూడిన ఈ షీల్డ్ కవరు. సెప్టెంబర్ 14 ఎట్టకేలకు సిబిఐ కోల్కతా డాక్టర్ కేసులో ప్రిన్సిపల్ సందీప్ను కూడా అక్యూజ్డ్ 2 క్రింద ఫైనల్గా ఆ రోజు అరెస్టు చేయడం జరిగింది. ఇలా ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని సిబిఐ కేసుకు సంబంధించి చేసిన మొత్తం తన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఇలా ఒక సీల్డ్ కవర్ రూపంలో ఆగస్టు 17న సిబిఐ సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసింది. దాంట్లో మీకు నేను ఇప్పుడు చెప్పింది కొంచెమే లైట్గా టచ్ చేసుకుంటూ చెప్పాను. దాంట్లో ఒక డేట్ని చూస్తే కనీసం 100 పేజెస్ నుండి 200 పేజెస్ వరకు క్లియర్గా సిబిఐ తయారు చేసుకుంది. మొత్తంగా 3000 నుండి 5000 పేజెస్తో కూడిన ఒక డాక్యుమెంటరీని తయారు చేసుకొని సిబిఐ దాన్ని కోర్టులో సబ్మిట్ చేసింది. ఇది ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి జరిగిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి జెన్యూన్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావాలంటే కనీసం ప్రతి వీడియో ఒక 1 lakh వ్యూస్ మీరు ఖచ్చితంగా ఇస్తే మేము ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఈ కేసు గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాం. సో దానికి మీ వంతుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.